తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం కొత్త సినిమా చూపిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. కేటీఆర్ పాలనకు అనర్హుడని కవితే చెప్తున్నారన్నారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేయనోళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ప్రశ్నించారు. కొడుకు బిడ్డల కోసం ఎంతో మంది ఉద్యమకారుల గొంతు కోశారన్నారు. అందులో కవిత పాత్ర కూడా ఉందన్నారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు కుటుంబ సభ్యులే ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పెట్టడానికి అధికారంలోకి రావడానికి కృషి చేసిన వేల మంది గొంతులను తడిగుడ్డలతో కోశారన్నారు. మళ్లీ కేసీఆర్ కు అధికారం అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు ఎన్ఎం. ఉద్యమకారుల వాళ్ళ కుటుంబాల దుఃఖాన్ని గోసను ఆ రోజు కల్వకుంట్ల కుటుంబం అర్థం చేసుకోలే. ఇదే కుటుంబం కొడుకు బిడ్డ అందరూ కలిసి ఎంతోమంది ఉద్యమకారుల గొంతు కోసింది. ఆ గొంతు కోసిన పాపం కవితమ్మది కూడా. కేసీఆర్కు దగ్గరవుతున్నారని చెప్పి చిచ్చు పెట్టి ఇదే సంతోషరావు తోటి కేటీఆర్ తోటి నాటకం ఆడి సర్వస్వం త్యాగం చేసి ఉద్యమాన్ని నిలబెట్టిన ఎంతోమంది నాయకుల రాజకీయ జీవితాలతోటి ఆడుకున్న కుటుంబం ఇది. ఇది మళ్ళీ వాళ్ళకే తగడంతో ఈరోజు కకావికలం అయిపోతా ఉన్నారు కవితమ్మ. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి రేపు తెలంగాణను ఎట్లా పాలిస్తాడు? మొదటి నుంచి మా ఉద్యమకారులు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమానికి పనికొచ్చిండేమో కానీ అధికారానికి పనికి రాడు. ఆయన చేతిలో అధికారం ఉంటే తెలంగాణ సర్వనాశనం అవుతుంది అని చెప్పి 2015 నుంచి మేమందరము ఇల్లు ఇల్లు వాడవాడ ఊరూరు తిరిగి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, తెలంగాణ ప్రజలతోటి ఆటాడుకున్నారు. పనికిరాని ప్రాజెక్టులన్నీ కట్టి తెలంగాణ ఎప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బతీసిండ్రు. ఈరోజు అప్పులను తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండ్రు. అధికారం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఉండలేని కుటుంబ సభ్యులు ఈరోజు ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఎటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, ఎటువంటి వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అనేది ఈరోజు గల్లీలో రచ్చబండ దగ్గర ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక చెల్లెను కూడా సమాధానపరచుకోలేని వ్యక్తులు, ఇంటి బిడ్డను కూడా సమాధానపరచుకోలేని వ్యక్తులు దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ను ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ట్విట్టర్లో కూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేత ఏ రోజు కూడా అసెంబ్లీ ఛాయలకు కూడా రాకుండా ఇదే మా గొప్పతనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న భారతదేశంలోని తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజల గురించి మాట్లాడతారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు. అధికారం పోయిన తర్వాత అదే ప్రజల నెత్తి మీద శటకోపం పెట్టి వాళ్ళని ఈసడించుకొని అసహించుకొని ప్రజా పోరాటం కావచ్చు, ప్రజల మధ్య తిరగడం కావచ్చు, వాళ్ళ గురించి మాట్లాడడం కావచ్చు చేయకుండా మళ్ళా కేవలం అధికారంలో రానికే కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం. ఆ రోజు ఇదే కవిత, సంతోష్రావులు కలిసి ఉద్యమానికి ఊపిరై కేసీఆర్ను ఎల్లవేళలా కాపాడుకునే కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల సీటు నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేసిన చరిత్ర ఇదే కుటుంబ సభ్యులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఎంతో మంది ఉద్యమకారులకు టికెట్లు రాకుండా ఆ రోజు అన్నా చెల్లెలు గూడుపుటాన్ని చేసి మొత్తం ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కుటుంబాలు పోగొట్టుకున్న వేల మంది గొంతును తడిగుడ్డతో కోసిర్రు ఈ అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాను చూపిస్తూ ఉంది కల్వకుంట్ల కుటుంబం. ఖచ్చితంగా కేటీఆర్ అనే వ్యక్తి పరిపాలనకు అనర్హుడని చెప్పి సొంత చెల్లెలే చెప్తున్న తర్వాత ఇక ఏం మిగిలింది బీఆర్ఎస్ పార్టీలో? కేసీఆర్ గారు బయటికి రాలేరు. ఆయనకు ఈగో అడ్డం వస్తుంది, అహం అడ్డం వస్తుంది. అధికారం ఉంటే తప్ప, లేదా గుర్రబండి మొత్తం తయారు చేసి గుర్రాన్ని కట్టి అలంకరించి ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే బయటికి బయలుదేరుతా అంటాడు. కానీ బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలి, ఇది నా బాధ్యత అని అనుకోడు. కేవలం అధికారం కోసమే రాజకీయం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్. అన్నకు
పెద్ద పాత్ర ఉంది, నాకు పాత్రే లేదు, నా భవిష్యత్తు ఏంది అని చెప్పి పోరాటం చేస్తుంది చెల్లెలు. కాబట్టి ఈ అధికార దాహంతో ఉంటున్న ఈ కుటుంబాన్ని ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టిండ్రు 2023లో. ఏ రోజు కూడా వీళ్ళను మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు.